హాయ్ గాయ్స్, అందరూ ఎట్లున్నారు? మస్తు అనుకుంటున్నా. నేను మీ శ్రవంతి, నేను కూడా చాలా బాగున్నా. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టయితే గో అండ్ చెక్ మై అదర్ వీడియోస్ ఆల్సో. ఇంకా చాలా వీడియోస్ చేసిన, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సో వాచ్ దట్ అవుట్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో నేను అన్నీ కూడా ఇట్లా కిచెన్ ఆర్గనైజేషన్ చూపించిన అండ్ కిచెన్ టూల్స్ కూడా చూపించిన కదా. ఈ వీడియోలో మాత్రం నేను టాప్ 10 కిచెన్ అప్లయన్సెస్ మా ఇంట్లో నేను యూజ్ చేసేవి చూపిస్తా. సో మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎగ్ కుక్కర్ అన్నట్టు. హమిల్టన్ బీచ్ ఎగ్ కుక్కర్. ఇంకా చాలా బ్రాండ్స్లో ఎగ్ కుక్కర్లు దొరుకుతాయి. అండ్ ఎవ్రీడే మా ఇంట్లో ఎగ్ ఉంటుంది యాక్చువల్గా. సో ఎవ్రీ టైం ఫస్ట్లో ఏంటి, సపరేట్ బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకొని పెద్ద ప్రాసెస్ కదా. అదంతా కాకుండా ఎంత ఈజీ అంటే దీంట్లో మనం ఒకటేసారి ఇట్లా ఉంటుంది. సో మనం 1 2 3 7 ఎగ్స్ పెట్టేసుకోవచ్చు ఒకటేసారి. అండ్ మనకు దీనికి ఒక ప్లగ్ ఇస్తారు. అండ్ అట్లాగే కొన్ని ఇందులో ఫస్ట్ మనం వాటర్ వేసేసి ఎగ్స్ పెట్టేసుకొని యూ కెన్ జస్ట్ ఇట్లా మూత పెట్టేసుకుంటే ఇక్కడ హోల్ లాగా కూడా ఉంటుంది. ఇక కుక్కర్కి పోతుంది కదా పొగొచ్చేది, అది కూడా ఉంటుంది. దాన్ని ఇది పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇదే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది ఉంది కదా, ఇక్కడ బటన్ కూడా ఉంది. అండ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. మేము ఏం చేస్తామంటే ఎవ్రీడే ఇట్లా పెట్టేసుకొని ఈవెన్ దో మన పనిలో మనం ఉన్నా కూడా అదే బంద్ అయిపోతుంది. అండ్ మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎగ్ కుక్కర్స్ 7 ఎగ్స్ వస్తాయి దీంట్లో. అండ్ నాకైతే మంచిగా యూజ్ అయ్యే టూల్ ఇది మాత్రం. మంచిగా యూజ్ అయ్యే దాంట్లో కిచెన్ ఐటమ్ ఇది మాత్రము. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది కదా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి ఒక $15 $20 ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను డబల్ డెక్కర్ ఎగ్ కుక్కర్ కూడా చూసిన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈ 7 పీపుల్ది సరిపోదు కదా. అప్పుడు ఏంటంటే ఇట్లా 2 లేయర్స్ లాగా వస్తుంది. ఇక్కడ 7 వస్తాయి, పైన 7 వస్తాయి. సో అట్ ఏ టైం మనం 15 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు అన్నట్టు. దట్ ఈస్ ది అదర్ 2 లేయర్ ఎగ్ కుక్కర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ నింజా బ్లెండర్ అండ్ మిక్సర్ అన్నట్టు. మేము బేసిక్గా ఇది కొన్న రీజన్ ఏంటి అని అంటే, ఇది మస్తు యూజ్ అవుతుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనము చపాతీ చేసుకుంటాం కానీ, అదర్వైజ్ లైక్ పూరి పిండి కానీ ఏవైనా మిక్చర్ చేస్తాం కదా డఫ్ లాగా, దానికి ఇందులో వేసేసుకోవచ్చు. ఆ పిండి అంతా వేసేసుకొని మనం దీనికి మిక్స్ కొట్టేసుకుంటే ఇది మంచిగా ఇట్లా మనం ఎట్లయితే పిసికితే ఎట్లా అవుతుందో చపాతి పిండి కానీ పూరి పిండి కానీ దానికోసం తీసుకున్నాం అన్నట్టు బేసిక్గా. ఇది దీనికి 2 బౌల్స్ వస్తాయి. ఇది 1 బౌల్ ఇక్కడ ఇది. అండ్ దాంతోపాటుగా ఇది కూడా 2వ బౌల్ వస్తుంది. ఇదేంటంటే మనం జ్యూసర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఐస్ క్రీమ్ షేక్ జ్యూసర్ పెద్ద పెద్దగా చేసుకుంటానికి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు, ఎక్కువ చేసుకుంటేందుకు. అండ్ ఈ రెండిట్లలో దీనికి వాళ్ళు బ్లేడ్స్ ఇస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లేడ్స్. లైక్ మనము బ్లెండ్ చేసుకోవడానికి కానీ, లేదంటే క్రష్ చేసుకోవడానికి, లేదంటే మిక్స్ చేసుకోవడానికి. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మా ఇంట్లో ఇంతకు ముందుకు పూరి అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుండే. లైక్ దీనివల్ల మస్తు ఈజీ అయిపోతుంది. అలా పిండి వేసేస్తే అదే మిక్స్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ది అదర్ యూస్ఫుల్ టూల్. మనం ఇది నింజా బ్లెండర్ అండ్ మిక్సర్ అన్నట్టు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్లో ఉండేది ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇది కూడా నింజా ఎయిర్ ఫ్రైయర్ అన్నట్టు. అండ్ మనకైతే మంచిగా చికెన్ ఫ్రై చేసుకోవడానికి కానీ, లేదంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి కానీ, దాంట్లో ఇది కూడా నాన్ స్టిక్ అన్నట్టు. దీంట్లో మనం వేసేసుకోవచ్చు ఇట్లా ప్యాన్లో. అండ్ దీంట్లో ప్యాన్లో వేసేసుకొని జస్ట్ దీంట్లో పెట్టేసుకొని లైక్ యూ కెన్ ఐదర్ రోస్ట్ ఇట్ ఆర్ ఎయిర్ ఫ్రై ఆర్ రీహీట్ ఏమైనా చేసుకోవచ్చు. ఇది కూడా మస్తు మంచిగా యూజ్ అవుతుంది. మేము ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేయము, బికాజ్ ఎయిర్ ఫ్రైయర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ మేము ఇది అట్లీస్ట్ లైక్ వీక్లీ, నాట్ వీక్లీ, లైక్ మంత్లీ కానీ, లేదంటే 2 మంత్స్కి ఒకసారి కానీ ఇట్లా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు సమోసాస్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని అట్లా కూడా బాగుంటాయి యాక్చువల్గా. సో దిస్ ఈస్ ది అనదర్ క్యూటెస్ట్ ఎయిర్ ఫ్రైయర్. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి ఈ చిన్న బ్లెండర్, మిక్సర్ అనుకోండి, బ్లెండర్ అనుకోండి, ఏదంటారో మరి దీని పేరు నాకు తెలియదు. ఇది కూడా బెల్లా కంపెనీది అన్నట్టు. ఇది ఏంటి అని అంటే బేసిక్గా రెగ్యులర్ డే యూసేజ్కి, ఇందాక చూపించిన కదా నింజా అంత పెద్దగా ఉంది, దాన్ని ఎవ్రీడే స్మాల్ ఏదైనా చేసుకుంటే అది పెద్ద యూజ్ చేయం కదా ఎవ్రీడే. బట్ ఇది మాత్రం రోజు యూజ్ చేసుకుంటాము.
దీనికి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌల్స్ కూడా వస్తాయి. దీంట్లో మేము బనానా మిల్క్ షేక్ కానీ ఏదైనా మిల్క్ షేక్ కూడా ఇట్లా నీట్గా చేసేసుకొని దీంట్లో పెట్టేసుకుంటాము. మస్తు ఈజీ కూడా ఇది. జస్ట్ దీంట్లో పెట్టేసుకొని దీంట్లో ఇట్లా గట్టిగా పెట్టేసిన వెంబడే గ్రైండర్ లాగా వస్తుంది. మనం ఎవ్రీడే గ్రైండర్ యూజ్ చేయక్కర్లేదు. ఇట్లాంటిది యూజ్ చేసేసుకుంటే మనకి జ్యూస్ చేసుకోవడానికి కానీ, అదర్వైజ్ నేను విన్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కొంతమంది ఇట్లా మసాలాస్ కానీ దాంట్లో కూడా యూజ్ చేసుకుంటారు యాక్చువల్గా ఇట్లాంటి చిన్న చిన్న మిక్సర్స్ దీన్ని కూడా. బట్ ఇదైతే నేనైతే మా ఇంట్లో బేసిక్గా జ్యూస్లు చేసుకోవడానికి యూజ్ చేస్తాను. బాగుంది కదా ఇది కూడా చిన్నగా క్యూట్గా. ఇప్పుడు చూపించే కిచెన్ ఐటమ్ నా ఫేవరెట్ ఐటమ్, బికాజ్ నేను ఎవ్రీడే పొద్దున లేచిన వెంబడే దీన్ని యూజ్ చేస్తాను హాట్ వాటర్ కోసము. దీంట్లో ఇది హామిల్టన్ బీచ్ది, ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఇది 1 లీటర్ వాటర్ అన్నట్టు, ఇంకా సైజెస్ కూడా ఉంటాయి లైక్ 1.5 లీటర్స్ వరకు కూడా ఉంటాయి. సో పొద్దున్నే లేసేసుకుని నేను ఇంకా ఈజీగా దీంట్లో ఇట్లా ఒక ఓపెన్ వచ్చింది, ఇందులో పోసుకుంటానికి కూడా వచ్చింది. ఇట్లా ఇక్కడ నుంచి వాటర్ అండ్ మనకి వితిన్ 1 మినిట్లో వాటర్ మొత్తం వేడి అయిపోతాయి. ఇది కెటిల్ అన్నట్టు బేసిక్గా. ఈ కెటిల్ అయితే నాకు మస్తు యూజ్ అవుతుంది ఎవ్రీ డే ఇట్లా వాటర్ వేడి చేసుకోవడం కోసం కానీ, లేదు అని అంటే ఇంకా నేను దీంట్లో జీరా వాటర్ తాగుతా కదా ఎవ్రీడే. సో ఇందులో కొన్ని జీరా కూడా వేసేసుకుంటే కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది. క్లీన్ చేసుకోవడం కూడా మస్తు ఈజీ. లైక్ వెనిగర్ వేసేసుకొని మళ్ళీ అదే బటన్ నొక్కేస్తే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ ఇస్తారు, ఇక్కడ వరకు వేసుకోవాలి. లైక్ 1 లీటర్ వాటర్ది ఇది. అండ్ మీకు పెద్దది కావాలంటే పెద్ద సైజ్ కూడా ఉంటుంది 1.5 లీటర్స్ది. అండ్ ఇది స్టీల్ది కూడా, లోపల కూడా మనకు అంతా కూడా స్టీల్లే వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ప్లాస్టిక్ కానీ వేరేది ఏది కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది శాండ్విచ్ మేకర్ అన్నట్టు. మనకి బయట రెస్టారెంట్లో తింటుంటాం కదా శాండ్విచ్లో ఎంత బాగా ఇట్లా బ్రెడ్ మీద ఇట్లా డిజైన్ లాగా కూడా ఇట్లా వస్తుంటుంది కదా కొంచెము, అది దీంట్లో వస్తుంది. ఎందుకంటే మస్తు ఈజీ కూడా దీంట్లో మనకి శాండ్విచ్లు చేసుకోవడము. మేము ఒకప్పుడు అయితే బాగా యూజ్ చేస్తుండే, ఈ మధ్య కొంచెం తగ్గించేసినాం. ఎందుకంటే ఇన్ని అప్లయన్సెస్ తీసుకొని కిచెన్లో పెట్టుకునే బదులు మేము ఏవైతే రెగ్యులర్గా డే టు డేలో యూజ్ చేస్తామో అవే పెట్టుకుంటాం యాక్చువల్గా. అంటే ఇది కూడా శాండ్విచ్ మేకర్ వన్ ఆఫ్ ది యూస్ఫుల్ థింగ్. లైక్ కిడ్స్కి మీరు బాక్స్లో పెడితే కానీ దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మంచిగా బ్రెడ్ పెట్టేసి దాంట్లో కొన్ని వెజిటబుల్స్ కానీ ఏదైనా చీజ్ కానీ వేసేసుకొని దాని మీద పెట్టి ప్లగ్ ఇచ్చినారు. ఇందాక నేను అన్ని చూపించే అప్లయన్సెస్ అన్నిటికీ కూడా ఇట్లా ప్లగ్స్ ఉన్నాయి. ప్లగ్ పెట్టేసుకొని ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంది, లో హై మీడియం అనేది. సో యూ కెన్ డూ దాట్. ఇది కూడా బెల్లది అన్నట్టు యాక్చువల్గా. నేను ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే నాకు ఎన్ని రోజుల నుంచో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా యూజ్ చేస్తున్నాయి. ఇది గ్రిడిల్ అంటారు అన్నట్టు. అండ్ ఒక 2-3 ఇయర్స్ వస్తుంది యాక్చువల్లీ ఈ గ్రిడిల్ ఈజీగా. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మళ్ళీ కొత్తది తీసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది ఏంటంటే ఇట్లా బిగ్ ప్యాన్ లా ఉంటుంది. ఈవెన్ మేమైతే దీని మీద దోశలు వేసుకుంటాము అండ్ అట్లాగే ఆమ్లెట్స్ కానీ దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో దోశ కానీ చిన్న చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా, లైక్ ఇంత దోశలు మల్టిపుల్ టైమ్స్ వేయాలి. అట్లా కాకుండా దీనివల్ల మనకి మస్తు ఈజీ అయిపోతుంది. ఒకటేసారి ఇంత పెద్ద దోశ వచ్చేస్తుంది. సో దట్ మనము కిడ్స్కి ఇద్దరికి కూడా ఇవ్వచ్చు హాఫ్ చేసేసుకొని. అండ్ ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మనకి, మీడియమా హైయా లోవా అనేది కూడా. ఇది కూడా మస్తు యూజ్ అవుతుంది ఎవ్రీడే డే టు డే లైఫ్లో మాత్రము. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ఐటమ్ టోస్టర్. పెద్ద చూపించాల్సిన ఐటమ్ కాదు, నాకు తెలిసి మన చాలా మంది ఇంట్లో కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మనం బ్రెడ్ ఎవ్రీడే యూజ్ చేస్తాం కదా, సో దీంట్లో పెట్టేసుకొని టోస్ట్ చేసుకుంటే మస్తు ఈజీ అన్నట్టు. అండ్ ఈవెన్ రీసెంట్గా మేము ఏం చూసినామని అంటే డబుల్ కమిటా వేస్తాం కదా, డబుల్ కమిటా కూడా ఇందులో పెట్టేసుకొని నూనెలో వేయించే బదులు ఇట్లా పెట్టేసుకొని టోస్ట్ చేసుకుంటే ఆయిల్ లెస్ ఉంటుంది. అట్లాగే మనకి బాగా యూజ్ కూడా, ఇది డబుల్ వేస్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మేము ఎవ్రీడే యూజ్ చేసుకునే చిన్ని అప్లయన్స్. అండ్ ఇది వచ్చేసేది మస్తు క్యూట్ ఉంది అండ్ ఫుల్ యూజ్ చేస్తాం. ఇది మాత్రము డాష్ వాళ్ళది సిట్రస్ జ్యూసర్ అన్నట్టు. ఏంటంటే మనం నార్మల్గా ఆరెంజ్లు కానీ జ్యూస్ తీయాలంటే బాగా ఇట్లా పిండాల్సి వస్తుంది కదా, దాని బదులు ఏంటంటే దీనికి ఒక ప్లగ్ ఇచ్చేస్తారు. సో ఆ ప్లగ్లో పెట్టేసుకొని అండ్ ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ఉంది ఇక్కడ. సో దీని మీద జస్ట్ మనం అది పెట్టేస్తే అదే మొత్తము పిండేస్తాం. మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఈవెన్ కిడ్స్కైనా ఇవ్వచ్చు. బికాజ్ షార్ప్ ఐటమ్స్ కానీ ఏవి కూడా లేవు దీంట్లో. సో మంచిగా మా పిల్లలే ఇట్లా పెట్టేస్తారు, మొత్తం జ్యూస్ కిందికి వచ్చేస్తుంది దీంట్లో. ఈవెన్ యూ కెన్ గెట్ లైక్ 600 ml అంటే ఆల్మోస్ట్
1/2 లీటర్ జ్యూస్ వచ్చేస్తుంది. మస్తు ఈజీ అన్నట్టు దీంట్లో చేసుకోవడము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇంకోటి మీకు పల్ప్ ఉంటుంది కదా జ్యూస్, ఆరెంజ్ జ్యూస్లో, ఆ పల్ప్ అది ఎక్కువ కావాలా తక్కువ కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు చిన్నగా పెట్టేస్తే ప్యూర్ రసమే వస్తుంది, కొద్దిగా పెద్దగా పెట్టేసుకుంటే మీకు పల్ప్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు దీంట్లో. అండ్ క్లీన్ చేసుకోవడం కూడా మస్తు అంటే మస్తు ఈజీ. ఇది వన్ ఆఫ్ ది ఐటమ్, లైక్ నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది, బాగా యూస్ఫుల్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ చిన్న కుక్కర్ అన్నట్టు. ఇదేంటంటే రైస్ కుక్కర్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే బేసిక్గా ఆ కీన్వా ఉంటుంది కదా అంతంత యూజ్ చేసుకోం కదా, కొంచెమే వండుకుంటాం కాబట్టి ఈ చిన్న బౌల్లో వండేసుకుంటాం యాక్చువల్గా. అండ్ ఈ పైననేమో ఏవైనా వెజీస్ కానీ ఏవైనా కూడా మనము ఉడకబెట్టుకోవడానికి కానీ దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది దీంట్లో పెట్టేసుకొని ఇట్లా పైన పెట్టేసుకుంటే అయిపోతుంది. అనదర్ ఇది కూడా అది ఎవ్రీడే యూజ్ చేసేది, ఇది కూడా పెద్ద గొప్పదేం కాదు, బట్ ఎవ్రీడే యూజ్ చేసుకుంటాము. అండ్ అదర్ వన్ వచ్చేసి ఇన్స్టాపాట్. అండ్ ఇదైతే మా ఇంట్లో 2 ఉన్నాయి, మేమైతే మస్తు యూజ్ చేస్తాము ఎందుకంటే మేము డైలీ ఇదే యూజ్ చేసుకుంటాము. అండ్ ఒక దాంట్లో రైస్ పెడతాము అండ్ ఒక దాంట్లోనేమో కర్రీ కానీ లేదు అని అంటే పప్పు కానీ చారు కానీ అన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటాం. ఇవి ఫైనల్గా అయితే మేము ఒకరోజు కర్డ్ కూడా దీంట్లోనే పెట్టేసుకున్నాం అన్నట్టు. బాగా యూజ్ చేస్తూ ఉంటాం ఇన్స్టాపాట్లు. ఈవెన్ మా ఇంట్లో 2 ఉన్నా కూడా సరిపోవట్లేదు. మా ఫ్రెండ్స్ చెప్తారు మీ ఇంట్లో 2 కూడా కాదు ఇంకొక 2 ఇన్స్టాపాట్లు తీసుకొని పెట్టుకోండి అనేసి. మస్తు యూజ్ అవుతాయి ఇవి, చాలా ఈజీ కూడా కుక్ చేసుకోవడం కానీ. బ్యూటీ థింగ్ ఏంటంటే మనం ఏమీ పక్కనే ఉండి చూసుకోక్కర్లేదు. అండ్ పెట్టేసి అయిపోతుంది, ఆటోమేటిక్గా కూడా బంద్ అయిపోతుంది. అండ్ లోపల కూడా మనకి దీంట్లో యాక్చువల్గా ఫుడ్ ఉంది, చూపించాలి అని ఓపెన్ చేస్తే బౌల్ కూడా స్టీల్ బౌల్ ఉంటుంది. సో దట్ మనకి హెల్త్ వైజ్ కూడా స్టీల్ బౌల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా, అది కూడా మంచిగా యూజ్ అవుతుంది మనకి. అండ్ దాంట్లో ఇంకా చాలా టూల్స్ దొరుకుతాయి. ఇన్స్టాపాట్ నార్మల్గా మనం ఇన్స్టాపాట్ అంటాం. దాంట్లో లైక్ 2 బౌల్స్ లేయర్స్గా కానీ, ఒక దాంట్లో అన్నము, ఒక దాంట్లో కీన్వా పెట్టుకుంటాడు, ఒక దాంట్లో వెజ్జీస్ పెట్టుకుంటాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ కూడా వస్తాయి. మీరు సర్చ్ చేసుకోవచ్చు ఇన్స్టాపాట్ టూల్స్ అనేసి. బట్ మస్తు అంటే మా ఇంట్లో అయితే మస్తు అంటే మస్తు యూజ్ అవుతుంది. ఎట్లా అనిపించింది ఈ వీడియో? లైక్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆ ఎగ్ కుక్కర్ కానీ లేదు అని అంటే రిమైనింగ్ థింగ్స్ చూపించినా కదా, లైక్ సిట్రస్ జ్యూసర్ కానీ లైక్ ఎయిర్ ఫ్రైయర్ ఆర్ వాట్ ఎవర్. అండ్ హోప్ యూ గైజ్ ఎంజాయ్ మై వీడియో. అండ్ మరి నచ్చింది కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కానీ, ఎవరైనా కొత్తగా ఇల్లు సెటప్ చేసుకుంటున్నా లేదు అని అంటే కొత్తగా ఎవరైనా ఏమైనా ఐటమ్స్ కొందామని చూస్తున్నా ఈ చిన్న చిన్న కిచెన్ అప్లయన్సెస్ ఇది కూడా షేర్ చేసుకోండి, రైట్? అండ్ we will see you in the next video. Thank you. Bye bye.